దేశ యొక్క ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న యంగ్ డైనమిక్ లీడర్ గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నా ప్రసంగం ముందల ఇంగ్లీష్లో మాడమంటారా తెలుగులో మాడమంటారా? తెలుగులోనే. పత్తికొండ పౌరుషం ఎప్పుడు అదుర్స్. నిన్న ఆదోనిలో దిగా, ఆదోనిలో చేతులు ఇచ్చిన తర్వాత బాగా గీరేశారు. కరెక్ట్గా ఒక రోజు బ్రేక్ దొరికింది, మీ దగ్గరకు వచ్చా. చేయిస్తే తిరిగి ఇచ్చేటట్టు లేరు మీరు. ఛాన్స్ ఇస్తే మీరు ఇక్కడనే ఉండననే ప్రేమతో ఆ పలకరింపు ఉందే, అది జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటానని పత్తికొండ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. పత్తికొండ యూత్ పవర్ అదర్స్. శ్యామ్ యూత్ అనొచ్చా, యూత్ దాటాడా తెలియదు ఇంకా. కానీ యువకుడు, ఉత్సాహవంతుడు, మన కోసం అహర్నిశలు పనిచేసే వ్యక్తి గౌరవ శాసనసభ్యుడు శ్యామ్ గారు. బంగారు గన్నులున్న అద్భుతమైన భూమి మన పత్తికొండ. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి జొన్నగిరిని స్వర్ణగిరిగా నామకరణ కూడా చేస్తాం జరిగింది. భారతదేశంలోనే మొదటిసారి ఒక ప్రైవేట్ సంస్థ గోల్డ్ మైనింగ్ చేస్తున్నాం. అది కూడా మన పత్తికొండలో జరుగుతాం. ఇక్కడున్న యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో వాళ్ళు పనిచేస్తాం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నాకు ప్రేమ. ఇక్కడ మీ అందరు తెలుసు, 45 రోజులు నేను ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేశా. అన్ని నియోజకవర్గాలకు వెళ్ళా. ఆనాడు పత్తికొండకు వచ్చినప్పుడు 1000 మంది పోలీసులు అడ్డం పెట్టి మన్ని ఆపేదానికి ప్రయత్నించారు. కానీ ఆనాడే చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదని. మీరు నన్ను నడిపించారు. వాళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు నాకు అండగా నిలబడ్డాడు. నడు అన్నా మీతో మేము నడుస్తాం, ఎవరు అడ్డొస్తారో వాళ్ళ సంగతి చూసుకుందామని మీరు చెప్పారు. అందుకే కర్నూలు జిల్లాకి ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది. వేదికమైన గౌరవ ఇండస్ట్రీ శాఖ మార్చులు టీజీ భరత్ గారు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయంటే దాంట్లో కీలక పాత్ర గౌరవ మంత్రి టీజీ భరత్ గారిది. కేబినెట్ మీటింగ్లో ఎప్పుడు మేము కొట్టుకుంటాం. పెట్టుబడులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ పంపించాలని. అప్పుడు భరత్ గారు ఒక్కటే అంటారు, వెనుకబడిన జిల్లా, మీరు నడిచిన జిల్లా కర్నూలుకి ఇచ్చిన తర్వాతనే వేరే జిల్లాకి ఇవ్వండి అని కోరే వ్యక్తి భరత్ గారు. అంటే ఒక కమిట్మెంట్తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల, ఈరోజు ఇన్స్టలేషన్ వల్ల, కన్స్ట్రక్షన్ అప్పుడు 4000 మంది యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. వేదికమైన సుజలాన్ సంస్థ కూడా దగ్గరకు వచ్చి మన ఐటీఐస్ ని బలోపేతం చేస్తున్నారు.
రాబోయే రోజు వాళ్ళకి ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఆల్రెడీ కట్టారు. అనంతపూర్ జిల్లాలో 1200 మందికి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలంటే నిరుద్యోగ యువకులకి మంచి స్కిల్ అందజేయండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేము అందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. కేవలం మన దేశమే కాదు, ఇతర దేశాలు తిరుగుతున్నాం. పెద్దలు కాల్వ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నేను రష్యాకి వెళ్ళా, దక్షిణ కొరియాకు కూడా వెళ్ళా. నేనే కాదు, టీజీ భరత్ గారు అమెరికా గాని యూరోప్ గాని అనేక దేశాలు తిరిగి మన రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని వెనకాల ఒకే ఒక లక్ష్యం. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. నిన్న కూడా మీటింగ్ లో చెప్పా, యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కరెక్ట్ గా కర్నూలు పట్టణంలో కొంతమంది లాయర్లు, అడ్వకేట్లు కలిశారు. హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయండి అని కోరారు. వాళ్ళకి ఒకటే చెప్పా, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీని గుర్తుపెట్టుకున్నా, ప్రతి హామీని బుక్లో రాసుకున్నా. ఒక పద్ధతి ప్రకారం హామీలు నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సోలార్ విండ్ కంపెనీలు వచ్చినాయి కనుకనే మనం కరెంటు ఛార్జీలు కూడా పెరగకుండా చూసుకుంటున్నాం. ఆనాడు నేను పాదయాత్రలు చెప్పా, 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా మేము కరెంటు ఛార్జీలు పెంచుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామని. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యూనిట్ కి 13 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గించిన ఘనత మా ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని. అందుకే ఇలాంటి ప్రాజెక్టులను ఆశీర్వదించండి, దీవించండి. ఒక పట్టుదలతో పనిచేయాల ఆలోచనతో మీ ముందర మేమందరం నిలబడుతున్నాం. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉండాలని. ఈరోజు ఈ మీటింగ్ వస్తున్నప్పుడు పెద్దల్ని కలిసా, ఒక 10 నిమిషాలు వాళ్ళకి చెప్పా, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఎడిషన్ లో ఆంధ్ర రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మహారాష్ట్ర, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది. నేను చెప్పా, ఇది నాకు సంతృప్తిగా లేదు. 4800 మెగావాట్లు యాడ్ చేస్తా, నాకు సంతృప్తిగా లేదు. 15,000 మెగావాట్లు ప్రతి ఏడా యాడ్ చేసి నంబర్ 1 స్థానంలో తీసుకురాండి అని పెద్దలు కూడా చెప్తాం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడి అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. ఎప్పుడు నేను హైదరాబాద్ చూసినా నాలో ఒక కసి. 62 సంవత్సరాలు కలిసికట్టుగా హైదరాబాద్ మనం అభివృద్ధి చేశాం. ఒక్క క్షణంలో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడుండాలో కూడా చెప్పలేదు. మన సొంత కాళ్ళపైన మనం ప్రయాణం ప్రారంభించాం, కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అదే నాలో కసి పెంచింది. ఒక్క హైదరాబాద్ కాదు కదా, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాలు అభివృద్ధి చేయాలి. హైదరాబాదే కాదు, భారతదేశంలో నంబర్ 1 సిటీగా మన ఆంధ్ర రాష్ట్రం అన్ని సిటీలను అభివృద్ధి చేయాలని. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఇటు కర్నూలు కానివ్వండి, పరిశ్రమలు, పెట్టుబడులు మేము తీసుకొస్తున్నాం. అందుకే రైతులందరినీ కోరుతున్నా,
కలిసికట్టుగా రాండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కోసం ఈ ప్రయాణం ప్రభుత్వం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు వేదికమైన ఉన్న పెద్దలకి తెలుగులో మాట్లాడింది అర్థం అవ్వలేదు కనుక ఇక్కడి నుంచి నా ప్రసంగం ఇంగ్లీష్లో చెప్తా. రెస్పెక్టెడ్ Dr. Praveer Sinha ji, CEO MD of Tata Power, Mr. Girish Tanti ji, co-founder and vice chairman of Suzlon Group, Shri T.G. Bharat Garu, Honorable Minister of Industries and Commerce, Government of Andhra Pradesh, నాకు తమ్ముడు సమానమైన కేఈ శ్యామ్ గారు, Honorable MLA పత్తికొండ, గౌరవ శాసనసభ్యులు రాయదుర్గ్ కాన్స్టిట్యున్సీ కాల్వ శ్రీనివాస్ గారు, ఆయన ఎప్పుడు నేను నవ్వుతూ తాత తాత అని పిలుస్తాను. అంత పెద్ద వయసు కాదు కానీ మొన్న నేను ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు మనవడితో వచ్చాడు. మనవడు తాత చుట్టే తిరిగాడు. అతనికి వచ్చిన నోరు నుంచి వచ్చిన మొదటి పదం తాత అని. అందుకే తాత అని ప్రేమగా పిలిచే మా కాల్వ శ్రీనివాస్ గారు, సంజయ్ బంగాజీ, CEO MD of Tata Power Renewable Energy Limited, Sri Ajay Kapoor ji, CEO of Suzlon Group, Dr. A. Siri garu, District Collector and Magistrate of Kurnool Districts, andarki na hృదయపూర్వక నమస్కారాలు. It gives me immense pleasure to be here today in Pattikonda for yet another milestone in the green energy story of the great state of Andhra Pradesh. All of you are aware, before this government came into power, Andhra Pradesh renewable energy story was all but dead. No additions, meaningful addition of renewable energy happened in the previous administration of 5 years. Power purchase agreements were unilaterally cancelled, throwing the entire sector in disarray. Andhra Pradesh, once considered as a pioneer in renewable energy policies, became a state that was untouchable for global investors. Many of the world's largest infrastructure and climate change funds effectively put Andhra Pradesh in their blacklist. We knew that restoring confidence would be the single biggest priority of this new government. Trust is built brick by brick. Trust is built project by project and decision by decision. This became our mission. As you are aware, when this government came into power, we created an integrated clean energy policy 2024. This policy was never simply about generating energy or electricity. Our vision was much larger. Our entire vision was backed by creating 160 gigawatt of solar, wind and pump storage hydro project. Starting there, we really wanted to focus on building the entire clean energy value chain, starting from solar modules to windmill manufacturing, to cells, to batteries, to green hydrogen, to green ammonia, transmission infrastructure. The entire ecosystem is what got us really excited to build here in the great state of Andhra Pradesh. We wanted Andhra